ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు మనము ధ్యానించుకుందాం. ఘనత వహించిన థియోఫిలా, ఆరంభము నుండి కన్నులార చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు. గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినదని నీవు తెలుసుకున్నటకు వాటినన్నిటిని మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గురించి వరసగా రచించుట యుక్తమని యోచించి తిని. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాలంలో యేసయ్య మాట ధ్యానిస్తున్న మనం ఈ లూకా సువార్త ధ్యానించినప్పుడు యేసయ్య మాటలు చెప్పక ముందు లూకా ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఉద్దేశించి ఈ గ్రంథాన్ని ఆయన వ్రాస్తూ తనకు ఈ యొక్క పుస్తకాన్ని బహుకరిస్తున్నాడు. లూకా తను రాసినటువంటి గ్రంథాల్లో మొదటి గ్రంథము లూకా సువార్త, రెండో గ్రంథం వచ్చి అపోస్తుల కార్యముల గ్రంథము. ఈ 2 గ్రంథాలు కూడాను రోమా సామ్రాజ్యపు అధికారి అయిన ఒక గొప్ప వ్యక్తికి, కనుడైన ఒక వ్యక్తికి తను అడ్రస్ రాస్తూ ఆయనకు సూచిస్తూ యేసయ్య మాటను వివరిస్తున్నాడు. ఒక్క మాట, మనము చాలాసార్లు మన జీవితాల్లో జరిగిన అనుభవాలు కానీ, ప్రభు చేసిన కార్యములు గారి గురించి కానీ ఒక గొప్పవారికి చెప్పాలంటే జంకుతాం మనం. ఎందుకంటే వారు వినరండి, వారు విమర్శిస్తారండి, వారు దూషిస్తారండి అనుకుంటాం. వాస్తవానికి రోమియోలు ఏ యూదుల యొక్క మనోభావానికి వారు అంగీకరించే స్థితిలో లేరు. వారు పరిపాలకులు, వీళ్ళేమో వారి కింద ఒక విధంగా చెప్పాలంటే పన్నులు కడుతూ బానిసలుగా జీవించే ప్రజలు ఇశ్రాయేలీయులు. వీరు గనుక బోధిస్తే వారు వింటారా అంటే వారికే ప్రభు అనాలి. వీళ్ళు ఆ రోమియోలకే వీరు గనులుగా ఎంచాలి. వీరు వారికి సువార్త చెప్పగలిగే సామర్థ్యత అయితే వీరికి లేదు. కానీ లూకా తను ఎంత ధైర్యం తెచ్చుకున్నాడు! ఎందుకంటే ఆయన ఒక వైద్యుడు. అనేక మంది రోగులకు ఆయన తన చికిత్స ద్వారా ఆయన బాగు చేస్తున్న దినాల్లో యేసును గూర్చి విన్నప్పుడు, యేసయ్య మాట విన్నప్పుడు, యేసు ప్రభులో ఉన్నటువంటి దైవికమైన శక్తి గురించి గ్రహించిన తర్వాత తన వైద్య సేవ కేవలము నామమాత్రమే. తన యొక్క వైద్య సేవలో తను పొందుకుంటున్నటువంటి అనుభూతులు కేవలము స్వల్పం మాత్రమే అని గ్రహించుకున్నాడు. కనుక యేసయ్య మాటల్లో శక్తి, యేసయ్య స్పర్శతలో ఉన్నటువంటి అద్భుతాలు, యేసయ్యకు ప్రార్థన చేయడం ద్వారా పొందుకున్న అనేకమైనటువంటి దైవిక అనుభూతుల గురించి ఆయన స్పష్టంగా తెలుసుకున్నాడు. తను గ్రహించాడు. కాబట్టి ధైర్యము తెచ్చుకొని, నేను ఒక వైద్యుడైనప్పుడు కూడాను నా వైద్య సేవ కంటే యేసయ్య మాట ద్వారా జరుగుతున్నటువంటి స్వస్థతలు, అద్భుతాలు చాలా గొప్పవని ఆయన ప్రజలకు తెలియచేయడానికి ఆయన తెగించుకున్నాడు. అయితే డైరెక్ట్గా వెళ్ళి ప్రజలతో మాట్లాడితే అది బాగుండదు. కనుక ఏం చేశారు ఆయన? యేసయ్య పలికిన మాటలు
యేసయ్య చేసిన కార్యాలు, యేసయ్య జీవితంలో జరిగిన అనుభవాలు ఒక పుస్తక రూపముగా ఆయన రోమా ప్రభుత్వం కింద ఉన్నప్పుడే ఒక రోమా అధికారి అయినటువంటి ఘనత వహించిన థియోఫిలా అనే వ్యక్తికి ఆయన ఇవన్నీ వ్రాస్తూ తనకు అంకితం చేస్తున్నాడు. ఘనత వహించిన అనే పదాలు మనం చూసినప్పుడు థియోఫిలా రోమ సామ్రాజ్యంలో ఒక ఉన్నతమైన అధికారి. ఫెలిక్సు అని చెప్పి అతను, అగ్రిపా అని చెప్పి వీరందరూ రోమా సామ్రాజ్యంలో ఈ యొక్క ఇశ్రాయేలును పరిపాలించేటటువంటి దినాల్లో వీరందరూ అధికారులు. వీరి యొక్క పరిపాలన మెచ్చుకొని రోమ ప్రభుత్వం వారు వీరికి ఘనత లేక ఘనులు అని చెప్పి బిరుదు ఇచ్చారు. మన దేశంలో పద్మశ్రీ అనే అవార్డు, ఇంకా అనేకమైనటువంటి అవార్డులు ఇస్తున్నారు వారి వారి సేవను గుర్తించి. అయితే ఈ థియోఫిలా, ఫెలిక్స్ వీళ్ళందరూ వారు రోమ ప్రభుత్వం కింద చేసినటువంటి సేవను వారు పరిగణించి రోమ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి బిరుదు, వీరు ఘనులు, ఆనరబుల్ అన్నమాట. వీరు చాలా చాలా మరి గొప్ప వ్యక్తులని వీరికి ఒక విధమైనటువంటి హోదాను బహుకరించి ఉన్నారు. అయితే థియోఫిలా అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే అతను దేవునికి ప్రియమైన వాడు, దైవ ప్రియుడు. ఈ మాట వాస్తవంగా తన జీవితంలో నెరవేరింది. మరి రోమియోలు తనకు థియోఫిలాని పెట్టడం, దేవునికి మరి ప్రియమైన వాడని ఆ బిరుదు ఇవ్వడం, పేరు ఇవ్వడం, పెట్టడం, ఆయన అలాగే దేవునికి ఇష్టమైన వాడుగా తీర్చడం ప్రారంభం చేశాడు. అందుకే లూకా తనకు రాస్తూ ఆరంభం నుండి కన్నులార చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మనుషులు నేర్చుకున్న మనుషుల మధ్యను మరి నెరవేర్చిన కార్యములను గూర్చి వివరంగా రాస్తానని చెప్పి అంటున్నాడు ఆయన. దేవుని యొక్క వాక్యము అనేక మంది చెప్పారు, యేసు ప్రభు చెప్పారు. ఆ మాటలన్నీ కూడా మన మధ్య నెరవేరింది, అది కార్యం దాల్చు. లూకా ఒక వైద్యుడైన దేవుని మాట మీద ఆశ పెట్టుకున్న ఎవరైనా సరే దేవుడు ఏం చెప్తే అది జరుగుతుంది, అది నేను చూశాను, అది కళ్ళారా నేను చూశాను అంటున్నాడు ఆయన. ఇన్నాళ్ళయింది మీరు దేవుని వాక్యం వింటున్నారు నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా. యేసయ్య మాటలు విన్నప్పుడు మీ జీవితంలో ఏవైనా జరిగినవా, లేక ఊరికే వినేసి విడిచిపెడుతున్నారా? లూకా అలాంటి వాడు కాదు. లూకా ఏమంటున్నాడంటే ఆరంభం నుండి కనులారు చూసిన వాక్యం, సేవకులు ఏవైతే అప్పగించారో ఆ వాక్య ప్రకారంగా చాలా కార్యక్రమాలు నెరవేరింది, అవన్నీ రాయాలి, నేను ఈ యొక్క స్వార్థ రాస్తున్నాను అంటున్నాడు. ప్రతి క్రైస్తవ బిడ్డలు ఇది గమనించాలి. అయ్యో, నువ్వు ఏ రోజైతే యేసు ప్రభును నమ్ముకున్నావో అప్పటి నుంచి యేసయ్య మాటలు ఎన్ని వింటున్నావో, విన్న మాటలో ఒకటైనా నెరవేరిందా? ఒకటైనా నీ జీవితంలో కార్యరూపం దాల్చిందా? ఖచ్చితంగా అది కార్యరూపం దాల్చాలి. ఎందుకంటే పలికింది ఎవరు? దేవుడు, యేసయ్య. ఆయన మాటల్లో శక్తి ఉంది. ఆయన చెప్పిన ప్రతి మాటలు ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతుంది. కనుక థియోఫిలాకి నా రాస్తూ, అయ్యా థియోఫిలా, ఏ మాటలైతే ఈరోజు నేను నీకు వ్రాస్తున్నానో ఆ మాటలు సామాన్యమైనవి కావు, నేను కళ్ళారా చూసి గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులను నిశ్చయముగా జరిగినవని నువ్వు తెలుసుకున్నటకు వాటిని అన్నిటిని మొదటి నుంచి తరచి పరిష్కారము తెలుసుకున్న నేనును నీ పేరటి గ్రంథం రాస్తున్నాను అంటున్నాడు ఆయన. ఈ పదాలు ఎంత మంచి పదాలు లూకా వాడుతున్నాడంటే, నేను నీకు చెప్పే సంగతులను ఖచ్చితంగా జరిగినవన్నీ తెలుసుకుంటకు మొదటి నుంచి తరచి పరిష్కారముగా తెలుసుకున్న ఒక డాక్టర్ అంటే ఆయన. కానీ ఆయన ఏమంటున్నాడంటే, దానికి వివరంగా తెలుసుకున్నాను అంటే ఎంతవరకు యేసయ్య చెప్పిన మాటలు నెరవేరుస్తుంది, ఎంతవరకు యేసును నమ్మిన వారు బాగుపడుతున్నారని తరచి పరిష్కారంగా తెలుసుకున్నాడు. ఈరోజు మన దేశంలో, మన గ్రామాల్లో
ప్రాంతం ప్రజలు యేసయ్య మాట విన్నప్పుడు అది క్రైస్తవులది మనకెందుకు అంటున్నారు. క్రైస్తువులు అనే ఒక జాతి లేరండి. క్రైస్తువులు అంటే ఒక దేశస్థులు కారండి. ఎంతమంది అయితే క్రీస్తు దేశించిన బోధ అంగీకరిస్తున్నారో, క్రీస్తు అనుసరించే ఏ ప్రజలు కానివ్వండి వారు క్రైస్తవులు అవుతారు. అందులో హైందవులని, ముస్లిమ్స్ అని, జైన్ అని, రకరకాల విధమైనటువంటి మతస్థులని కానీ ఇవ్వండి, దేశస్థులని కానీ భేదాలు లేవు. యేసయ్య ఉపదేశం అంగీకరించిన వారందరూ యేసయ్యకి బిడ్డలే. యేసయ్య ఉపదేశము విన్ని ఆ సంగతులు నిశ్చయంగా జరిగిందని నువ్వు తెలుసుకోవాలి అంటే భక్తుడైనటువంటి వైద్యుడైన లూకా, ఎందుకంటే అది నేను తరచి పరిష్కారంగా తెలుసుకున్నాను. ఈ ఉదయకాశములో యేసయ్య మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య మాటను తరచి ఇది జరిగిందా లేదా అని ఎప్పుడైనా మనసులో పరిశోధించడానికి మనసు పెట్టుకున్నావా? యేసయ్య చెప్పిన మాటలు ఇది ఖచ్చితంగా జరిగిందని లేక జరిగిందో లేదో అని ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? చాలామంది యేసయ్య మాట వద్దు 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 అది చెప్పకండి, యేసయ్య మాట వినకండి, యేసయ్య మన దేవుడు కాడు, ఆయన ఫారెన్ దేవుడు, పిచ్చిగా మాట్లాడతారు. వారికి ఏం తెలియదు. కానీ యేసు వారు ఫారెన్ కాదు, ఆయన సర్వ సృష్టికి ఆది సంపూర్ణుడైన దేవుడు. ఆయన గురించి వాక్యం ఏం చెప్పబడిందంటే, ఆయన లేకుండా ఏది ఈ భూమి మీద కలగలేదు. కలిగిన సమస్తము ఆయన మూలంగా కలిగింది. ఆయన లోకములోకి జ్యోతి వలె ప్రకాశిస్తున్నాడు. తన మాటలు ప్రకాశిస్తున్నాయి. అయితే చీకటి కమ్మిన బ్రతుకులు, పాపపు ఊబిలో ఉన్న బ్రతుకులు ఆ మాటలు గ్రహించక నమ్మక బతుకుతున్నారు. అందుకే లూకా సువార్తలో ఆయన ఏమంటున్నాడంటే, నేను తరచి పరిష్కారంగా తెలుసుకున్నాను, దానిని ఎంతో పరిశోధించి దాని గురించి ఎంతో నేను గ్రహించి దాన్ని పరీక్షించి తెలుసుకున్నాను. కనుక యోఫిలా, నీ పేరట ఈ గ్రంథమును నేను రాయడానికి యుక్తమని నేను రోజు తెలుసుకున్నాను. ఈ గ్రంథాన్ని రాస్తున్నాను. అవును, వాటిని వరుసగా ఒక క్రమ పద్ధతిగా ఆయన రాయడానికి ఇష్టమనిపించి, యేసు ప్రభువారు ఎవరు, సృష్టి క్రమం ఏమిటి, యేసయ్య ద్వారా జరిగిన పని ఏమిటి, ఆయన పలికిన మాట ఏమిటి, ఆయన గ్రంథములో వైద్య రంగాని కంటే యేసు ప్రభువారి యొక్క స్పర్శతలో, యేసయ్య మాటల్లో, యేసయ్య ద్వారా జరిగే అద్భుత అనుభూతులు ఆయన వివరంగా. కనుక యేసయ్య మాట వింటున్న నా ప్రియ సోదరి సహోదరుడా, లూకా వలె నీ జీవితంలో నువ్వు యేసయ్య మాటను తరచి పరిష్కారముగా తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నావా? వింటున్న యేసయ్య మాటను బట్టి నిజమే యేసు ప్రభు చేసి ఉంటాడా, నేను పరీక్ష తెలుసుకుంటాను అని ఒక్క మారు గనుక మనసు పెట్టి తరచి పరిష్కారంగా గ్రహించగలిగితే రక్షించబడతావు. ఆయన ఈ గ్రంథము దైవ ప్రియుడైనటువంటి యోఫిలకు ఆయన అప్పగించి రోమ సామ్రాజ్యములో దైవికమైన అనుభూతిలోనికి ఆయనకి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. రండి, ఆ అనుభూతి దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ఈ ప్రశస్తమైన సమయంలో యోఫిలకు లూకా రాసినటువంటి సువార్త వివరమును కొద్ది మాటలు నేర్చుకున్నాం. లూకా ఏ విధంగా అయితే మీ మాటలు తరచి పరిష్కారముగా గ్రహించి తను అనుభవంగా తెలుసుకొని గ్రంథం రాస్తున్నాడో, ఒక గొప్ప మహనీయుడైన, ఒక గొప్ప ఘనత వహించిన వ్యక్తికి ఈ సువార్తను ఆయన చక్కగా ప్రభా రాసి రాతపూర్వకంగా ఆయనకి అర్పిస్తున్నాడు. మా జీవితంలో కూడా యేసయ్య మాట ద్వారా మేము అనేక నూతన సత్యాలు గ్రహించి అనుభూతులు పొంది అనేక అద్భుతాలు మేము అనుభవించు మీ మనుషులుగా, మీ ప్రజలుగా, మీ సాక్షులుగా జీవించే భాగ్యం నింపు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
అందరికీ షాలోమ్. ప్రభు మనలను దీవించుగాక.